ఫ్యాటీ లివర్ ఏ పార్ట్స్ ను ప్రభావితం చేస్తుందో తెలుసా? ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ అంటే కొవ్వు కాలేయం సమస్య పెరిగిన చెడు ఆహారపు అలవాట్ల వల్ల సర్వసాధారణమైపోయింది. ప్రారంభంలో ఈ సమస్య చిన్నదిగా అనిపించినా ఇది కేవలం కాలేయానికే కాకుండా గుండె, మూత్రపిండాలు, క్లోమం వంటి ఇతర కీలక అవయవాల పనితీరును ప్రభావితం చేస్తోంది. సమతుల్య ఆహారం, వ్యాయామం, క్రమం తప్పని వైద్య పరీక్షల ద్వారా ఈ ప్రమాదకర పరిస్థితిని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితం, అనారోగ్యకరమైన ఆహారం ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. అయితే చాలా మంది ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో విఫలమవుతున్నారు. కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. మొదట్లో ఈ సమస్య చిన్నదిగా అనిపించవచ్చు, కానీ వెంటనే పరిష్కరించకపోతే దాని ప్రభావాలు కాలేయానికి మాత్రమే పరిమితం కావు. క్రమంగా ఫ్యాటీ లివర్ శరీరంలోని అనేక కీలక ప్రక్రియలను ప్రభావితం చేయగలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో, జీర్ణక్రియలో సహాయపడ్డంలో, శక్తి సమతుల్యతను కాపాడడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. దాని పనితీరు దెబ్బతిన్నప్పుడు శరీరంలోని ఇతర భాగాలు కూడా ప్రభావితమవుతాయి. తరచుగా చాలా కాలం వరకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు, కాబట్టి సాధారణంగా దానిని నిర్లక్ష్యం చేస్తారు. అందువల్ల ఫ్యాటీ లివర్ వల్ల శరీరంలోని ఏ భాగాలు ప్రభావితం కాగలవో, సకాలంలో సరైన సంరక్షణ ఎందుకు అవసరమో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఫ్యాటీ లివర్ ప్రభావాలు కేవలం కాలేయానికే పరిమితం కావని వివరిస్తున్నారు వైద్య నిపుణులు. కాలక్రమేణా ఇది గుండె, మూత్రపిండాలు, క్లోమం, శరీర జీవక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలో వాపు పెరుగుతుంది. ఇది గుండె రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల పనితీరు కూడా ప్రభావితం కావచ్చు. క్లోమం ప్రభావితం కావడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ కష్టమవుతుంది. ఈ పరిస్థితి తీవ్రమైతే అది కాలేయ వాపు, ఫైబ్రోసిస్, సిరోసిస్, కాలేయ వైఫల్యానికి కూడా దారితీయొచ్చు. అందువల్ల ఫ్యాటీ లివర్ను కేవలం ఒక సాధారణ సమస్యగా కొట్టిపారేయకూడదు. ఇంతకీ ఫ్యాటీ లివర్ను నివారించడానికి ఏమేం చేయాలి? ఫ్యాటీ లివర్ను నివారించడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం చాలా అవసరం. వేయించిన ఆహారాలు, అధిక తీపి, మైదా పిండి, ప్రాసెస్ చేసిన ఆహారాలను పరిమితం చేయండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. బరువును అదుపులో ఉంచుకోవడం, ప్రతిరోజు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమలో పాల్గొనడం ఆరోగ్యకరమైన కాలేయాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.